సో హాయ్ గైస్, అందరు బాగున్నారా? నేను ఈరోజు మీ అందరికీ ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నాను. వీ కేర్. చూడండి, వీ కేర్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో జస్ట్ అన్బాక్సింగ్ చేసిన దీని గురించి. అది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను ఈ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటి అంటే, ఇది వీ కేర్ నుంచి నేను జిఎఫ్సి అని ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంటే హెయిర్కి సంబంధించింది. మనకు హెయిర్ అనేది మొత్తం ఎయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా. సో వాటిని కంట్రోల్ చేయడానికి అండ్ హెయిర్ ఫాల్ అయినా కానీ రీగ్రోత్ చేయడానికి, దానికోసం జిఎఫ్సి అనే ఒక ట్రీట్మెంట్ ఉంది. అది నేను తీసుకున్నాను. అది వచ్చేసి నాకు మ్యాక్స్ ఒక 30,000 రూపీస్కి ఆ బాక్స్ కూడా వచ్చేసింది. జిఎఫ్సి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమేమి వచ్చినాయి అనేది నేను చెప్తాను. చూడండి, అంటే ఫస్ట్ మనకు ఈ స్కాల్ప్ అనేది ఉంటుంది కదా, హెడ్ స్కాల్ప్ అనేది, వాటికి ఒక బ్లడ్ సెల్స్ అనేటివి ఇంజెక్ట్ చేస్తాడు. అది కూడా మన బ్లడ్ తీసుకొని, ఇప్పుడు ఈ చేతి ఉంది, ఈ చేతికి ఇక్కడ నాకు బ్లడ్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి దానిలోకెళ్ళి సెల్స్ అనేటివి తీసుకొని అప్పుడు నాకు హెడ్కి ఇంజెక్ట్ చేసిర్రు అన్నట్టు. చేస్తే అప్పుడు స్కాల్ప్ మొత్తం ఇంజెక్ట్ చేస్తారు అన్నట్టు. ఈ నుంచి మనకి ఎక్కడెక్కడ లేవు ఎంటికలు అనేది అది మొత్తం కంప్లీట్గా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. నాకు కొంచెం మాత్రమే లేవు, మరి టూ మచ్ అయితే కాదు, కొంచెమే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఊసిపోకుండా ఉండడం కోసం నేను ట్రీట్మెంట్ తీసుకున్నా. అంటే ఊసిపోవద్దు కదా, ఊసిపోతుంటే మనకు తర్వాత ఫ్యూచర్లో బాయిల్ హెడ్ వస్తుంది. సో ఆ భయంతోనే నేను టక్కనే చేంజ్ చేసుకున్నా. మీరు ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ ఉంటే మీరు ఖచ్చితంగా జిఎఫ్సి ట్రీట్మెంట్ తీసుకోండి. తీసుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. నా రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను, ఎంత రిజల్ట్ వచ్చిందో. నేను ఒక 2 సెట్టింగ్స్ అనేటివి నేను చేసుకున్నాను, 2 సెట్స్. ఇప్పుడు ఫస్ట్ సెట్ అనేది అప్పుడు మనకు ఎంత 20 డేస్కి ఒకసారి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఏం చేస్తారంటే మనల్ని పిలిపించుకొని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారు అన్నమాట. ప్రతిసారి మన బ్లడ్ తీసుకొని ప్రతిసారి ఇంజెక్ట్ చేస్తారు. బ్లడ్ అంటే మరీ టూ మచ్గా ఏం కాదు, జస్ట్ చిన్న బాటిల్స్ ఉంటాయి, 2 ఇంత సైజ్ బాటిల్స్ ఉంటాయి. ఈ సైజులో చిన్న ఇట్లా మన ఏది పెన్సిలింగ్ అన్నట్టు ఇట్లా చిన్నగా ఉంటాయి అన్నట్టు బాటిల్స్. ఆ బాటిల్స్లో నింపేస్తారు బ్లడ్ అనేది. దాంతో మనకు ఏంటంటే సెల్స్ అనేటివి క్రియేట్ చేస్తారు దానిలోకెళ్ళి. ఓకే, ఫస్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం 30,000 కట్టేసినాక మనకు ఒక టైం ఇస్తారు. ఆ టైం వరకు మనం రావాలి. అంటే 1 డే ఆర్ 2 డేస్ తర్వాత మనం రమ్మంటారు. రమ్మన్నాక ఫస్ట్ హెడ్ మొత్తం కంప్లీట్గా మీరు మసాజ్ చేసుకొని మొత్తం స్కాల్ఫ్లో ఉండే డాండ్రఫ్ అంతా రిమూవ్ చేసేయాలి. అంటే ఎట్లా, మీరు ఒక కోమ్ తీసుకోవాలి, తీసుకొని మొత్తం కంప్లీట్గా గీకాలి. ఇక మంచిగా గట్టిగా గీకాలి. గీకినాక మీకు హెడ్లో ఉండే, ఇప్పుడు స్కాల్ఫ్లో ఉండే మీకు డాండ్రఫ్ అనేది మొత్తం కంప్లీట్గా రిమూవ్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఇట్లా అంటే పొట్టు లెక్క వెళ్తూ ఉంటుంది. మొత్తం అంతా వెళ్ళినాక మీరు ఫస్ట్ ఏం చేయాలంటే షాంపూ పెట్టుకొని తలస్నానం చేయాలి. చేసినాక మీకు వచ్చిన డాండ్రఫ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయి పోతాయి అన్నట్టు. పోయినాక మీరు మంచిగా డ్రై చేసుకోవాలి, మంచిగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడనే హాస్పిటల్లోనే వేరే రూమ్కి తీసుకెళ్ళి అక్కడ మీకు ఒక పేస్ట్ లాంటిది ఇట్లా అప్లై చేస్తారు అన్నట్టు. మొత్తం ఎక్కడెక్కడ లేదు అనేది మొత్తం ఆ ప్లేస్లో మీకు అప్లై చేస్తారు. చేసినాక అప్పుడు కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అట్లా వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాక అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు స్కాల్ప్కు మొత్తం అబ్జర్వ్ చేసుకొని తర్వాత ఆ రూమ్ నుంచి మళ్ళీ ఇంకో రూమ్కి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసినాక మీరు ఆ రూమ్కి వెళ్ళినాక అక్కడనే మీకు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఏది ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ రూమ్లో. అప్పుడు ఒక డాక్టర్ వస్తారు. డాక్టర్ వచ్చి మనల్ని ఒక బెడ్ మీద మంచిగా పడుకోబెడతారు. పడుకోబెట్టినాక డాక్టరు మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటారు. ఫస్ట్ బ్లడ్ తీసుకొని ఆ సెల్స్ అనేటివి మొత్తం క్రియేట్ చేసి అప్పుడప్పుడే తీసుకొని వస్తారు టక్కన్ని. తెచ్చినాక మన బ్లడ్తోనే ఇక్కడ మీకు ఇంజెక్ట్ చేస్తారంట. ఒక చిన్న సన్నంగా ఉంటుంది ఇంజెక్షన్ అనేది. ఆ సన్నంగా ఉండే దాంతో ఇట్లా కంప్లీట్గా మనకు ఎక్కడెక్కడ హెయిర్స్ లేవో ఆ ప్లేస్లో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంజెక్ట్ చేసినాక అప్పుడు మనం ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, ఏది మన డ్రిల్ మిషన్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఒక సన్నంగా ఉంటుంది అన్నట్టు డ్రిల్ మిషన్ లాంటిది. దాంతో మనకు ఇట్లా ఇట్లా ఇంజెక్ట్ చేసినాక కొంచెం ఉబ్బుతుంది. మనకి ఇట్లా కొంచెం కొంచెం ఉబ్బుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఇంజెక్ట్ చేసినారో అక్కడ ఉబ్బుతూ ఉంటుంది.
ఇది మన ఇదేంటిది డ్రిల్ మిషన్ అని చెప్పాను కదా, దాంతో ఇట్లా ఇట్లా అని రబ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఉబ్బిందంతా సాఫ్ అయిపోతుంది మళ్ళీ, అంటే స్ప్రెడ్ అవుతా అన్నట్టు మొత్తం కంప్లీట్గా హెడ్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మీకు ఏం కాదు. ఇంజెక్షన్ అనేదేమో ఇట్లా ఇచ్చినాక ఉబ్బుతుంది. తర్వాత డ్రిల్ మిషన్ లాంటిది ఏంటంటే దాంతో ఇట్లా ఇట్లా రబ్ చేస్తూ ఉంటే మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది అది మొత్తం ఏది నొస్తా అని అనుకోకండి. ఇంజెక్షన్ నొస్తుంది, కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇంజెక్షన్ పెయిన్ అనేది ఉంటుంది కంపల్సరీగా. అండ్ ఈ డ్రిల్ మిషన్ లాంటిది ఉంది కదా, దాంతో ఇట్లా ఇట్లా అన్న కొద్దీ మంచిగా హాయం అనిపిస్తుంది. అదైతే నొయ్యేది, కంప్లీట్గా నొయ్యేది, మంచిగా ఉంటుంది. ఓకేనా. సో ఈ రకంగా మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ఏం చేస్తారంటే ఇలాంటి కిట్ ఇస్తారు. దీనికి సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు. అదే 35,000లో మీకు ఈ కిట్ వస్తుంది. ఇది మ్యాక్సిమం మీకు ఒక 2 months దాకా మీకు ఉంటుంది. అంటే 2 settings దాకా ఉంటుంది. 2 months అని కాదు, మ్యాక్సిమం 40 days అట్లా 2 settings దాకా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత మళ్ళీ ఇంకొక సెట్టింగ్ కోసం మళ్ళీ ఇది కొనాలి. పర్చేజ్ చేయాలంటే మీకు మ్యాక్సిమం 8,000 to 9,000 దాకా ఇట్లా పడుతుంది అమౌంట్. సో ఇప్పుడు మీరు పే చేసిన అమౌంట్ కాకుండా మళ్ళీ ఇంకో అమౌంట్ అనేది 7,000, 8,000, 9,000 అనే ఆఫర్లు అవన్నీ కొంచెం పెట్టి సేల్ చేస్తారు వాళ్ళు. అది తీసుకోవాల్సిందే మీరు. ఎందుకంటే నేనైతే 2 sections మాత్రమే ఫస్ట్ అన్బాక్సింగ్ చేసినాం కదా, అది తీసుకున్నాను. దాని తర్వాత ఈ సెకండ్ సెక్షన్కి మళ్ళీ ఇది తీసుకున్నాను. అంటే ఈ థర్డ్ సెక్షన్కి మళ్ళీ ఇది తీసుకున్నాను. ఓకేనా. ఒక్క సెక్షన్ 2 sectionలకు ఒక బాక్స్ సరిపోతుంది, ఆ 2 settings వచ్చేస్తుంది. ఓకేనా. ఇది థర్డ్ సెక్షన్కి మళ్ళీ తీసుకున్నాను. అంటే నాకు ఈ థర్డ్ సెక్షన్ అండ్ 4th sectionకి ఇది కవర్ అయిపోతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. దీనిలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ నేను ఒక 2 tablets అనేవి వేసుకుంటాను. అది ఎందుకంటే నాకు స్కాల్ఫ్లో ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి హెయిర్ ఫాల్ అనేది అయింది. సో లోపల కూడా మనకు ఏమేమి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి మనకు ట్యాబ్లెట్స్ ఇస్తారు 2. ఆ 2 ట్యాబ్లెట్స్ అనేది మీరు కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతాయంటే మనకు అంటే హెయిర్లో ఉండే ప్రాబ్లం అనేది క్యూర్ చేస్తాయి అన్నట్టు. అవి ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేస్తే మనకు ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇవి ఉంటాయి మనకు. ఓకే, ఇది వచ్చేసి షాంపూ. ఇది షాంపూ. ఈ షాంపూ అనేది మనం ఎప్పుడెప్పుడు అంటే మనకు అంటే 2 daysకి ఒకసారన్నా లేకుంటే 1 dayకి డే బై డే ఒకసారన్నా మీరు అప్లై చేసుకొని స్నానం చేయాలి, తల స్నానం. ఇది వచ్చేసి మనకు చూపిస్తాం ఒక్క నిమిషం. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, ఇట్లా కూడా కాదు. మీకు షాంపూ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇగో ఇది చూడండి. వీకేర్ వాళ్ళది షాంపూ. ఇది ఇక్కడ షాంపూ ఉంది కదా, వీకేర్ వాళ్ళ షాంపూ. ఎట్లా అనేది ఓపెన్ చేసుకోవాలంటే దీన్ని ఫస్ట్ రౌండ్గా దింపాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని స్క్రోల్ చేయాలి. ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది చూడండి, యారో మార్క్. ఓకే, కనిపిస్తుందా? దీన్ని ఇట్లా రౌండ్గా దింపాలి. దింపినాక దీని పైకంటే ఒకటేసారి లేస్తుంది. లేచినాక మనం ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టేస్తే మనకు షాంపూ ఆడిపోతుంది. కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీరు జస్ట్ ఇక్కడ పైన చూస్తే మీకు అర్థమవుతాయి. యారో మార్క్ ఎటు ఉందో అటు దింపాలి అంతే. ఓకే, ఈ షాంపూ మనకు అంటే డే బై డే ఒక్కసారన్నా యూజ్ చేయాలి, లేకుంటే 2 daysకి ఒక్కసారన్నా యూజ్ చేయాలి. మీరు సపోజ్ మీరు ఒకవేళ ఎక్కడెక్కడనో తిరుగుతా అనుకుంటే, మీరు ఏదన్నా పొల్యూషన్లో తిరుగుతా అనుకుంటే మీరు ఖచ్చితంగా డే బై డే ఒక్కసారన్నా వాడండి. లేదు నేను పొల్యూషన్లో ఉండను, మంచిగా సేఫ్ సైడ్ ఉంటా అని అనుకుంటే మీరు 2 daysకి ఒక్కసారన్నా వాడండి. ఓకేనా. అప్పుడే మీకు కొంచెం స్కాల్ఫ్కి ఉండే డాండ్రఫ్ అనేటివి రిమూవ్ అవుతూ ఉంటాయి, పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇది వాడితే మాత్రం సిల్కీ అవుతాయి ఎంటికలు, చాలా బాగుంటుంది. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ విటల్. చూడండి, ఇది ఎక్కడ ఉంది, హెయిర్ విటల్. తర్వాత ప్రోడక్ట్ ఇది ఎట్లా ఉంటుంది అంటే గమ్మీ ఉంటుంది. మనం ఇట్లా ఉట్టుకోగా స్టిక్కీ లెక్క ఉంటుంది, కొంచెం స్పంజ్ లెక్క అనిపిస్తుంది. ఆ ట్యాబ్లెట్ అన్నట్టు కొంచెం మరీ అంత టేస్ట్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. టేస్ట్ ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఓకే, చేదే ఉంటుంది, మరీ తీయ ఉంటుంది అని అనుకోకండి. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే మనకు ఒక ట్యాబ్లెట్, అంటే పొడుగులో ఉండే ట్యాబ్లెట్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్ అన్నట్టు ఇది.
అది మూత ఇప్పచ్చు, దాన్ని ఇప్పినాక లోపల చిన్న చిన్న అదే ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ అన్నట్టు అది. బట్ అది మూత కంప్లీట్గా వేసుకోవాలి. చూస్తే మీకు అర్థమవుతుంది, తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనా, వేసుకునేటప్పుడు. సో ఇంకా ఇట్లా ఉంటుంది. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి నైట్ కేర్. చూడండి, ఇది నైట్ కేర్. ఇది మీరు నైట్ మాత్రమే అప్లై చేసుకోవాలి, అది కూడా డే బై డే. డైలీ అయితే కాదు, డే బై డే యూజ్ చేయండి, లేకుంటే 2 డేస్కి ఒకసారి అయినా యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది 2 డేస్కి ఒకసారి ఎందుకు అని అంటే, మీరు ఎప్పుడన్నా అంటే బాగా ట్రాఫిక్లో వెళ్ళి అంటే మీకు మొత్తం డస్ట్ అనేది బాగా ఎంటికల మీద పడ్డది అని అనుకుంటే నైట్లో వాడండి. ఇది డైలీ వాడచ్చు, లేకుంటే డే బై డే వాడచ్చు. బాగా పొల్యూషన్లో మీరు తిరుగుతున్నా అనుకుంటే, డస్ట్లో తిరుగుతున్నా అనుకుంటేనే డైలీ వాడండి, లేకపోతే డే బై డే, లేకుంటే 2 డేస్కి ఒకసారి అన్న. ఓకేనా, చూడండి. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి డే కేర్. ఇది డైలీ మార్నింగ్ వాడాలి, డైలీ మార్నింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడు వాడాలి అని అంటే, నేను ఇంతకుముందు 2 టాబ్లెట్స్ చెప్పాను కదా, అది మీరు లేచినాక ఏదన్నా తిన్నాక మీరు ఆ 2 టాబ్లెట్స్ అనేవి వేసుకోండి. వేసుకున్నాక వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ ఆగి ఈ సిరం పెట్టుకోండి, అది కూడా స్నానం చేసినాక. మీరు టాబ్లెట్ వేసుకునే ముందు మీరు స్నానం చేసినా చేయకపోయినా ఏం కాదు. మీరు లేచిన వెంటనే అన్నం తిన్నాక లేకుంటే టిఫిన్ చేసినాక మీరు ఆ 2 టాబ్లెట్స్ అనేవి వేసుకోవాలి. వేసుకున్నాక మీరు తానంకి వెళ్ళిపోండి. తానం నుంచి వచ్చేసినాక మీరు మంచిగా స్కాల్ఫ్ అనేది క్లీన్ చేసుకోవాలి. మరీ వాటర్ అస్సలే ఉండద్దు. ఓకేనా, వాటర్ ఉండకుండా మంచిగా క్లీన్ చేసుకొని అప్పుడు మీకు డ్రై అయింది అన్నాకనే ఇది పెట్టుకోవాలి. ఓకేనా, డ్రై అయినాకనే ఇది పెట్టుకోవాలి, అప్పటిదాకా పెట్టద్దు. మీరు వాటర్ ఉన్నప్పుడే పెట్టారు అనుకోండి, అప్పుడు మీకు ఎలర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. వాటర్ ఉన్నప్పుడు అస్సలు పెట్టద్దు, వాటర్ లేనప్పుడు మాత్రమే పెట్టాలి. ఓకేనా, డైలీ మార్నింగ్ వాడాలి. ఒకవేళ డస్ట్లో తిరగకపోయి ఉంటే మీరు డైలీ మార్నింగ్ అండ్ నైట్ ఇదే వాడాలి. మార్నింగ్ అండ్ నైట్ ఇదే వాడాలి. ఒకవేళ మీరు డస్ట్లో తిరుగుతా అని అనుకుంటే మీరు జస్ట్ మార్నింగ్ వాడండి. నైట్ వచ్చేసి ఇంతకుముందు చూపించాను కదా, ఇక నైట్ సిరం, ఈ నైట్ సిరం వాడండి. ఇది నైట్ డస్ట్లో తిరిగిన వాళ్ళైతే డైలీ అయితే. ఓకేనా, మీరు డస్ట్లో తిరగను అని అనుకుంటే ఇదే డే కేర్ అనేది నైట్ అండ్ మార్నింగ్ ఈ 2 టైమ్స్ వాడచ్చు డైలీ. సో నెక్స్ట్ వచ్చేసి ధర్మ స్టాంప్. ఇది ఎట్లా ఉంటుందంటే, మీరు నైట్ కేర్ సిరం ఉంది కదా, చూడండి, ఇది నైట్ కేర్ సిరం. ఈ నైట్ కేర్ సిరం పెట్టినాకనే ఇది మీరు యూజ్ చేయాలి, అప్పటిదాకా యూజ్ చేయొద్దు. ఏం పెట్టకుండా ఇది తీసుకొని మీరు ఇష్టం ఉన్నట్టు పొడుచుకుంటూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇది పెట్టుకున్నాకనే మీరు ఇది యూజ్ చేయాలి, అప్పటిదాకా యూజ్ చేయొద్దు. ఓకే, సో ఈ నైట్ కేర్ అనేది మీకు మీరు డైలీ యూజ్ చేస్తే డైలీ ప్రెస్ చేయండి, డైలీ యూజ్ చేయకపోతే మీరు ఎప్పుడు యూజ్ చేస్తారో అప్పుడే ప్రెస్ చేయండి. ఓకేనా, ఈ థర్మాల్తోనే మీరు ప్రెస్ చేసుకోవాలి. ఇది ఎట్లా ఉంటుంది అనేది నేను చూపిస్తాను మీకు, చూడండి. థర్మల్ స్టాంప్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనకు లెవెల్స్ ఉంటాయి, చూడండి, కనిపిస్తుందా, లెవెల్స్. ఇట్లా లెవెల్ ఉంటుంది. ఈ నుంచి స్టార్టింగ్, ఈ నుంచి మనం ఎంత ప్రెస్ చేసుకోవాలనుకుంటున్నామో అంత ప్రెస్ చేయొచ్చు దీన్ని. అయిన తర్వాత మనకి ఎట్లా ఉంటుంది ఇది చూడండి. దీన్ని ఓపెన్ చేస్తే వాటర్ లెక్క వచ్చినాయి కదా, నేను చెప్తాను దాని గురించి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఏది కనబడతలేదు గద్దెలా, ముళ్ళు లెక్క చిన్నగా అట్లా సన్నంగా కనబడుతున్నాయి కదా, చూడండి ఇప్పుడు వస్తుంది. ముళ్ళు ఓపెన్ అయినాయి. ఓకే, ఇట్లా ఓపెన్ అవుతాయి. ఇట్లా ఓపెన్ అయింది అని అంటే మనకేంటంటే ఇక్కడ ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, బాగా షార్ప్ ఉంటాయి, కొచ్చగా ఉంటాయి ఇవి. కొంచెం మీరు ఇట్లా తీసుకొని దానికన్నా ప్రెస్ చేసినంటే కథం తెగిపోతాయి, మొత్తం ఇరిగిపోతాయి, వంగిపోతాయి, అన్ని రకాలు అవుతాయి దీనికి. సో ఇది దేనికి ప్రెస్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది తీసుకొని మీరు ఎప్పుడు నైట్ కేర్ పెట్టుకున్నారో అప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ప్రెస్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకు ఈ మంచిగా గట్టిగా ప్రెస్ చేయాలి, రక్తం రావాలి,
రక్తం రాకుండా జస్ట్ పైన పైన ఇట్లా ఇట్లా అన్నారనుకోండి, ఏం యూజ్ లేదు. రక్తం రావాలి. ఇది లోపలికి దిగినాకనే అప్పుడు మీకు అక్కడి నుంచి మీకు ఎంటికలు అనేది వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇది ఎట్లా యూజ్ చేయాలనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. మీరైతే ఫస్ట్ ఇదంతా వీడియో మొత్తం చూడండి. చూసిన వాళ్ళకు మీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు, ఇక వేస్ట్. కంప్లీట్గా నేను ఈ ప్రతిదీ నేను వీడియోలలో మీకు చూపిస్తాను. ప్రతిరోజు చూపిస్తాను నేను ఏం చేస్తున్నా అనేది. నా రిజల్ట్ చూసినాకనే మీరు స్టార్ట్ చేయండి, అప్పటిదాకా స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మీకు కూడా నమ్మకం రావాలి కదా. నా రిజల్ట్ అనేది నాకు వచ్చినాయి, నేను మీకు అది కూడా చూపిస్తాను రిజల్ట్. నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేం లేదు. చూడండి, బాక్స్ కంప్లీట్గా మనకు ఎంటీ అయిపోయింది. ఎంటీ బాక్స్, ఏం లేదు. ఇక ఈ బాక్స్ క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంది. సో చూడండి, ఇక మనకు మొత్తం కంప్లీట్గా ఎన్ని ఉన్నాయంటే, ఇవి 2, ఇవి వచ్చేసి 3 ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. 5ని మనం ప్రతిరోజు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు ఎప్పుడెప్పుడు ఏం యూజ్ చేయాలనేది ఆల్రెడీ చెప్పిన, మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. నా రిజల్ట్ అనేది మీకు చూపించాలంటే జస్ట్ చిన్న శాంపుల్ చూపిస్తాను మీకు. నా హెడ్ అనేది ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, ఇగో ఇక్కడ ఉందా, ఇదంతా బేబీ హెయిర్స్ వచ్చినాయి. చూడండి, నేను ఆల్రెడీ 2 సెట్టింగ్స్ అనేవి యూజ్ చేసిన. ఇంకొక 3-4 డేస్ ఆగితే నాకు మళ్ళీ ఇంకొక సెట్టింగ్స్కి రమ్మంటారు. సో 3rd సెక్షన్ అవుతుంది. చూడండి, బేబీ హెయిర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఉన్నాయి నాకు, మరీ అంత పోలేదు, కొంచెం బేబీ హెయిర్స్ ఉన్నాయి. అక్కడనే మళ్ళీ స్టార్ట్ చేసిన కాబట్టి చూడండి ఇంత పెద్దగా వచ్చినాయి హెయిర్స్. ఇంత హెయిర్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద. ఇదంతా అసలు నాకు లేకుండా ఇంత పెద్ద, చిన్నగా ఉన్నాయి కాబట్టి నాకు అర్థమైపోయింది. హెయిర్స్ అనేటివి మొత్తం కంప్లీట్గా నాకు ఆగిపోయింది, హెయిర్ ఫాల్ అనేది ఆగిపోయింది. ప్లస్ మళ్ళీ ఎంటికలు అనేది స్టార్ట్ అయినాయి. చూడండి, ఎంటికలు ఇటు ఉన్నాయి. ఓకే, తర్వాత ఇటు చూడండి, ఇటు కొంచెం ఎక్కువ పోయినాయి, నాకు ఎక్కువ పోయింది. సో ఇక్కడ కూడా బేబీ హెయిర్స్ అనేవి వచ్చేసినాయి. చూడండి, మొత్తం కంప్లీట్గా బేబీ హెయిర్స్. ముంగట హెయిర్ అనేది ఎంత లాంగ్ అయినాయో చూడండి, మీరే చూసుకోండి. ఎవరికన్నా హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా చూసుకోండి. ముంగట హెయిర్ ఇంత పెద్ద లాంగ్ ఉండే వాళ్ళకు కూడా అవి కూడా పోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి పోతాయి అబ్బా, ఇవ్వరికి ఆగి. సో అందరూ ఫస్ట్ కేర్ తీసుకుంటే మీకు ఎంటికలు అనేవి ఉంటాయి, లేకపోతే ఉండవు. చూడండి, నా ఎంటికలు మొత్తం కంప్లీట్గా పోకముందుకే నేను జాగ్రత్త పడ్డా, మళ్ళీ పోతాయి కావచ్చని. సో నా ఎంటికలు అనేవి ఇవి ఇట్లా ఉన్నాయి. ఈ బేబీ హెయిర్స్ అనేవి నేను అది పెట్టడం వల్లనే స్టార్ట్ అయినాయి. ఇది మీకు రిజల్ట్ ఎప్పుడు చూపిస్తాయి అంటే, ట్రీట్మెంట్ అనేది 6 months అన్న యూజ్ చేయాలి మీరు, అప్పుడే మీకు రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మంత్ వచ్చేసి మీకు హెయిర్ ఫాల్ అనేది ఆపుతుంది. కంప్లీట్గా హెయిర్ ఫాల్ మొత్తం తగ్గిపోతుంది. మీకు అసలు హెయిర్ ఫాల్ ఒక్క ఎంటిక కూడా చూసిపోదు ఫస్ట్ మంత్లో. అంటే మీరు పెట్టిన వెంటనే మీరు షాంపూ పెడతారు కదా, పెట్టి మొత్తం ఎట్లా మసాజ్ చేసుకుంటూ ఉంటారు కదా. మసాజ్ చేసుకుంటూ ఉన్నాక అప్పుడు ఏం చేస్తానంటే ఎంటికలు అనేవి మెల్లిమెల్లిగా స్టాప్ అవుతాయి, ఫాలో అవుడు స్టాప్ అవుతాయి. మీరు పెట్టిన వెంటనే ఎంటికలు ఊసిపోతాయి ఫస్ట్. తర్వాత మీరు ఒక 2 రోజులు 3 రోజులు అయినాక మీకు ఎంటికలు మొత్తం కంప్లీట్గా ఫాలో అవ్వడం ఆగిపోతాయి. ఓకే, తర్వాత సెకండ్ మంత్ ఉంది కదా, ఆ సెకండ్ మంత్ అనేది అప్పుడు ఎంటికలు ఊసిపోతాయి. ఎందుకు ఊసిపోతాయి తెలుసా? మీకున్న డ్యామేజ్ ఎంటికలు, ఎవి చచ్చిపోయిన ఎంటికలు, ఆ చచ్చిపోయిన ఎంటికలు అనేది మొత్తం కంప్లీట్గా ఊసొచ్చి కింద పడిపోతాయి. అప్పుడు మీకు మస్తు భయం అయితే, అబ్బో నా ఎంటికలు బాగా ఊసిపోతున్నాయి ఏంది అని. అవి ఊసిపోవడానికి కాదు, అవి ఊసిపోయి కొత్త ఎంటికలు అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అని అర్థం. ఓకేనా? చనిపోయిన ఎంటికలు అనేవి మొత్తం ఫాల్ అయిపోతాయి, మళ్ళీ కొత్త ఎంటికలు అనేవి స్టార్ట్ అవుతాయి, స్ట్రాంగ్ ఎంటికలు స్టార్ట్ అవుతాయి. మీరు అస్సలే కంగారు పడకండి. మీరు ఫస్ట్ సెక్షన్లో ఎంటికల్ ఫాల్ అంటే హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతాయి కంప్లీట్గా. సెకండ్ సెక్షన్ వచ్చినాక మీరు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది చూస్తారు, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. తర్వాత 3rd సెక్షన్లో మీకు హెయిర్ ఫాల్ కొంచెం కనిపిస్తుంది, అంటే హెయిర్ ఫాల్ అవుతుంది అని అనిపిస్తుంది. మళ్ళీ ఎంటికలు ఒత్తుగా ఇట్లా వస్తాయి అన్నట్టు, బాగా ఒత్తుగా వస్తాయి. మీకు ఒక్క ఎంటిక లోపల ఇంకొక ఎంటిక పుట్టడం అట్లా మీరు చూస్తూ ఉంటారు. తర్వాత
థర్డ్ సెక్షన్ వచ్చినాక మీకు ఎంటికలు మొత్తం కంప్లీట్గా వస్తున్నట్టు ఏర్పడతాయి. నాది ఇప్పుడు సెకండ్ సెక్షన్ లాస్ట్లో ఉన్నా కాబట్టి నాకు ఏర్పడుతుంది ఎంటికలు అనేది వస్తున్నట్టు మొత్తం కంప్లీట్గా కనబడుతుంది. ఇప్పుడు థర్డ్ సెక్షన్ అయింది అని అంటే నాకు ఇక గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, మొత్తం కంప్లీట్గా కనబడుతూ ఉంటుంది, ఇక మొత్తం ఒత్తుగా ఇట్లా వస్తూ ఉంటుంది. తర్వాత ఫోర్త్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ ఫోర్త్ సెక్షన్లో కూడా ఎంటికలు అంటే వచ్చేటివి కూడా కొంచెం పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయి. నాకు ఎందుకు ఇంత తొందరగా పెద్దగా అయినాయి అంటే నాది చాలా గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది నాది. ఎంటికలు నేను ఏమన్నా కటింగ్ చేయించిన అనుకోండి, నాకు తొందరగా ఎంటికలు మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. అది అటు ఇటు తిరిగి చూసే వరకు నాకు 1 మంత్లోనే మొత్తం ఎంటికలు ఇంత పెద్దగా అయిపోతాయి ఒకటేసారి. అట్లా అందుకే నాకు తొందరగా గ్రోత్ అనేది ఉంటుంది. సో కొంతమందికి ఎంటికలు కట్ చేసినా కానీ వాళ్ళకు గ్రోత్ ఎక్కువ రాదు, బాగా రోజులు వాళ్ళకు ఎంటికలు షార్ట్గానే ఉంటాయి. ఓకే, సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఏంటంటే మీకు కంప్లీట్గా మిమ్మల్ని పిలిచి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీకేర్ వాళ్ళు. అప్పుడు మీరు దాన్ని బట్టి మీరు తీసుకోవాలన్నా తీసుకోవద్దా అని మీరే డిసైడ్ కాండి. అది కాకపోయినా కానీ నెక్స్ట్ ట్రయా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కంపెనీస్ అనేవి. ట్రయా వాళ్ళది కూడా మంచిగా ఉందట రిజల్ట్, అది కూడా బాగానే రన్ అవుతుందని చెప్తారు. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు, లేకుంటే ఇదైనా ట్రై చేయొచ్చు. ఇదేంటంటే కొంచెం మీకు పెయిన్ఫుల్ ఉంటుంది, అంటే ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఇంజెక్షన్ మొత్తం ప్రెస్ చేసి ఇట్లా గుచ్చుకుంటా అటు ఇటు మొత్తం అంతా స్కాల్ప్ అంతా చేస్తారు కాబట్టి మీరు కొంచెం పెయిన్ని భరించాలి. కానీ గ్రోత్ అయితే 100% ఉంటుంది, పక్కా గ్రోత్ ఉంటుంది మీకు. మీరు జిఎఫ్సి మాత్రమే తీసుకోండి. ఇంకోటి కూడా చెప్తారు వాళ్ళు, ఏంటంటే జస్ట్ ఇట్లా అప్లై చేసి ఇట్లా ఇట్లా మసాజ్ చేస్తాం, అది ఇది ఉంటుంది, మంచి గ్రోత్ అవుతుంది అని చెప్పేసి ఇంకోటి కూడా చెప్తారు వాళ్ళు. అది తీసుకోకండి అసలు, అది తీసుకుంటే అస్సలు రిజల్ట్ లేదు. ఆల్రెడీ ఒక ఆమె తీసుకుంది, నాకు అంటే నాకంటే ముందు ఒక 2 మంత్స్ ముందే వచ్చింది ఒక ఆమె తీసుకుందట. తీసుకున్నాక దాదాపు 3 మంత్స్ అయిపోయింది, ఇక 4th మంత్ కూడా స్టార్ట్ అవుతుంది. అస్సలు గ్రోత్ లేదట, ఒక్క ఇంటికి కూడా రాలేదట మాకు. సో అది మాత్రం తీసుకోకండి, ఓన్లీ జిఎఫ్సి ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోండి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది 100% ఉంటుంది. నా రిజల్ట్ మీరు చూసినారు, ఈ చిన్న చిన్నవి మీరు చూసినారు కాబట్టి మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత ఇవి చిన్న చిన్నవి గ్రోత్ అన్నట్టు, ఇవి నాకు గ్రోత్ అయినాయి. మీకు ముంగట కూడా చూపిస్తుంది చూడండి, ఇక్కడ ముంగట ఎంటిక కూడా ఎంత ఎంత లాంగ్ ఉంది చూడండి. ఇగో ఇదంతా లాంగ్ అయిపోయినాయి ఎంటికలు. ఇవి ఇంకా ఒత్తుగా అవుతాయి, చాలా ఒత్తుగా అవుతాయి. ఇవి ఒత్తిగా అయినాక కంప్లీట్గా మనకు ఈ నుంచి ఇది కంప్లీట్గా మొత్తం ఒత్తుగా కనబడతాయి. అప్పుడు ఎంటికలు ఉన్నట్టే ఇక నాకు అట్లా ఆ రకంగా మనకు కనిపిస్తుంది. మీరు ట్రీట్మెంట్ తీసుకునే ముందు జిఎఫ్సి అనే ట్రీట్మెంట్ అదే తీసుకోండి, వేరే ఏది తీసుకోకండి. ఓకేనా. నెక్స్ట్ ఇక మనం నెక్స్ట్ వీడియోలో హెయిర్కి మసాజ్ చేయడం, ఇట్లా అప్లై చేయడం అవన్నీ చూస్తారు మీరు. అండ్ ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలనేది మీరు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతిదీ చూడండి. ఓకే, సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.